నీవు దేంతో పుట్టించబడ్డావు, నీవు దేంతో తయారు చేయబడ్డావు. ఫల్యంజురిల్ ఇన్సాను మిమ్మా ఖులిఖ మిన్ మాఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. నీవు అసహ్యంగా అపవిత్రంగా భావించేటటువంటి ఒక వీర్య బిందుతో తయారు చేయబడ్డావు, ఒక వీర్య బిందుతో సృష్టించబడ్డావు. అది నీ కాళ్ళకో చేతులకో తగిలితే దాన్ని కడుక్కునేంత వరకు నీకు ప్రశాంతత అనేది ఉండదు. ఒక నీటి చుక్కతో ఇంత అద్భుతంగా తయారు చేశాడు. నీటి చుక్కతో, నీళ్లతో ఎవరైనా రూపాన్ని తయారు చేసేవారు ఈ ప్రపంచంలో ఉన్నారా? కేవలం ఒక నీటి చుక్కతో నిన్ను ఇంత అద్భుతంగా తయారు చేశాడే. ఆయనకే మర్చిపోతావా? ఆయన్ని ఆరాధించావా? చేయి నుండి అరచేయి వరకు పొడుగ్గా, అరచేయి వెడల్పుగా, అరచేయికి 5 రకాల వేళ్ళు, వేళ్ళ చివర్ల గోర్లు, మళ్ళీ ఇందులో ఫోల్డింగ్ సిస్టమ్, ఇందులో స్క్రూలు లేవు, నట్లు లేవు, బొలట్లు లేవు. ఒకవేళ ఈ ఫోల్డింగ్ సిస్టమ్ లేకపోతే మన జీవితం ఎంత కష్టతరంగా మారిపోయేది. ఈ 4 వేళ్ళు ఉండి ఈ 2 వేళ్ళు లేకపోతే ఏ పని చేయలేడు మనిషి. మనం సంతకం చేసిన తర్వాత కూడా వేలు ముద్రలు తీసుకుంటాడు. ఎందుకండి? ఎందుకంటే నీలాంటి సంతకం ఇంకా ఎవరైనా చేయొచ్చు, కానీ నీకున్నటువంటి ఈ వేలు ముద్రలు ఈ ప్రపంచంలో మరెవరికి ఉండవు. మన గడ్డ మీసాలు పెరుగుతాయి, మన గోళ్ళు పెరుగుతున్నాయి, కానీ ఈ కనుబొమ్మల వెంట్రుకలు, కనురెప్పల వెంట్రుకలు పెరగవే. గోర్లు పెరుగుతున్నాయి, వారానికి ఒకసారి కత్తిరించుకుంటాం. గోర్లు పెరుగుతున్నట్లుగా ఒకవేళ ఈ పళ్ళు కూడా పెరిగాయి అనుకోండి, అప్పుడు మనిషి పరిస్థితి ఏంటి? ఇవి పెరగాలి, ఇవి పెరగకూడదు అని తల్లి గర్భంలో ఈ ప్రోగ్రామింగ్, ఈ డిజైనింగ్ ఎవరైతే చేస్తున్నాడో ఆయన అల్లా అండి. ముస్లింలు ఆయనకు అల్లా అంటారండి, ఆయనకు ఆరాధిస్తారండి. అల్లా అంటే ఈ విషయం తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే ముస్లింల దేవుడు అండి అంటున్నారు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి నడుపుతున్నటువంటి వాడిని ముస్లింలు అల్లా అంటారండి.